అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చింతగింజలతో వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా చిన్న వయస్సులోనే మొదలై దీర్ఘకాలికంగా వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఏది ఏమైనప్పటికీ మరి చింతగింజలను మనం సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడడం చాలా సులువుగా జరుగుతుంది. ఈ యొక్క చింతగింజలను మనం ఎలా వాడుకోవాలంటే, చింతగింజలు తెలుసుకొని వాటిని దూరగా వేయించినటువంటి చింతగింజలను నీళ్ళల్లో వేసేసి ఒక రోజంతా బాగా నానించేసేసి తర్వాత పై పొట్టు తీసేసి లోపల ఉన్నటువంటి పప్పుని మళ్ళా 1 లేదా 2 రోజులు ఎండించేసేసి ఆ ఎండించినటువంటి తెల్లటి పప్పుని వేయించేసేసి చూర్ణం చేస్తే చాలా ఈజీగా చూర్ణం అయిపోతుంది అన్నమాట. అలా వీలు కానటువంటి వాళ్ళు మరి శాస్త్రీయంగా ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి మనకు ఈ చింతగింజల పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మీరు విచారించేసి అనుభవ వైద్యులను విచారించేసేసి మీరు ఆ యొక్క చింతగింజల పొడి తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట. ఈ యొక్క చింతగింజల పొడిని ఈ విధంగా మనం సమకూర్చుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట లేదా గంట ముందు, రాత్రి ఆహారానికి అరగంట లేదా ఒక గంట ముందు తీసుకోవాలి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకొని అందులో 2 గ్రాములు ఈ చింతగింజల పొడి, అదేవిధంగా పావు టీ స్పూను పటిక బెల్లం పొడి లేదా బెల్లం అయితే మరీ మంచిదన్నమాట. కాబట్టి పటిక బెల్లం పొడి లేదా బెల్లము ఒక 1/2 టీ స్పూన్ నుంచి పావు టీ స్పూన్, అంటే పావు టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు వాడుకుంటే సరిపోతుంది అనమాట. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ పటిక బెల్లం వాడుకున్నటువంటి వాళ్ళైతే కేవలము పాలలో ఈ పొడి కలుపుకొని వాడుకున్నా సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడి ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల వచ్చేటువంటి వివిధ బాధలు కూడా తగ్గిపోతాయి. శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ ఈ చింతగింజల్లో ప్రోయాంథోసైనడిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఎపికెటచిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉంటాయన్నమాట. ప్రోయాంథోసైనడిన్స్, ఎపికెటచిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయంటే, ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి. మన దేహంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి ఎంజైమ్స్ మోకాళ్ళ భాగంలో కార్ట్లేజ్ని, అదేవిధంగా సైనోవియల్ ఆ యొక్క మెంబ్రేన్ని దెబ్బతీసేసి మోకాళ్ళ నొప్పులు కలగజేస్తుంటాయి అన్నమాట. మరి ఆ ఎంజైమ్స్ ఏంటంటే ఎంఎంపిఎస్, టిఆర్పిఎస్, ఎక్సోగ్లైకోసైడ్స్. ఈ 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ కూడా హానికారకంగా పనిచేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్ట్లేజ్ని దెబ్బతీయడమే కాకుండా, మృదులాస్థి అంటారు కదా, దాన్ని దెబ్బతీయడం కాకుండా సైనోవియల్ మెంబ్రేన్ని మనకి ఆ గుజ్జును ఉత్పత్తి చేసేటువంటి ఆ మెంబ్రేన్ని దెబ్బతీయడం కాకుండా గుజ్జు ఉత్పత్తిని తగ్గించడము, ఇలా వివిధ రకాలుగా ఈ యొక్క హానికారకమైనటువంటి ఎంజైమ్స్ దెబ్బతీస్తుంటాయి అన్నమాట. మరి ఈ ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఈ ఎంజైమ్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి ఆ ఆరోగ్యవంతమైనటువంటి ఆ యొక్క మోకాళ్ళను తయారు చేసేందుకు, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు నేను చెప్పినట్లు ఈ చింతగింజలు ఉన్నటువంటి ప్రోయాంథోసైనడిన్స్, అదేవిధంగా ఎపికెటచిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది, చాలా చౌకగా దొరుకుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. సామాన్య ప్రజల నుంచి మరి ఉన్నత శ్రీమంతుల వరకు కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము, శాస్త్రీయంగా నిరూపణ అయినటువంటి ఔషధం. కాబట్టి మరి నిరభ్యంతరంగా ఈ యొక్క ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకొని ఆ మోకాళ్ళ నొప్పును తగ్గించుకోవచ్చు అనమాట. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ చింతగింజలతో తయారు చేసుకుని వాడుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.